హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు వెరైటీ బ్రేక్ఫాస్ట్ అనేది చూపిస్తున్నాను. సో చాలా టేస్టీ, చాలా హెల్దీ అనమాట. ఇద్దరే ఉన్నప్పుడు నలుగురికి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాసు రాగి పిండి వేసానమాట ఆల్రెడీ ఉన్న దోశ పిండిలో. అలాగే పచ్చిమిర్చి తరుగు, ఆనియన్ తరుగు, క్యారెట్ తరుగు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట. సో తర్వాత ఉప్పు, అలాగే సోడా పిండి, ఈ రెండు కూడా యాడ్ చేసేసి ఇలా డైరెక్ట్గా వేసేసాను అనమాట దోశ. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడటానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. సో మనం నెయ్యి దోశ కావాలంటే నెయ్యి దోశ వేసుకోవచ్చు, కారం దోశ కావాలంటే కారం దోశ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎగ్ దోశ చేస్తున్నాను అనమాట. ఇలాంటి రెసిపీస్ అనేటివి చిన్నపిల్లలకి చాలా మంచిదనమాట. రాగి పిండి కూడా చాలా మంచిది హెల్త్కి. అలాగే ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. చాలా టేస్టీగాను చాలా 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 బాగుంటుంది. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కారం దోశ లేకపోతే నార్మల్ ప్లెయిన్ దోశ అయినా కూడా తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు ఎగ్తో చేస్తున్నాను. ఎగ్తో కూడా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మామూలు దోశల కంటే ఇలా ఏమైనా స్పెషల్స్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది అవసరంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లైట్గా కారం పొడి అనేది వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎగ్ స్మెల్ ఇష్టపడిన వాళ్ళకి స్మెల్ రాకోకుండా ఉంటుందన్నమాట. చాలా తక్కువగా వస్తుంది ఇలా కారం పొడి వేయడం వల్ల. సో అందుకని చెప్పేసి నేను పైన లైట్గా కారం పొడి అనేది వేశాను. పెద్ద కారంగా అయితే ఏమి ఉండదండి, బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పిండి తక్కువ ఉన్నప్పుడు ఒకరికి ఒకటి ఇంకొకరికి ఒకటి కాకుండా అందరూ ఒకేలాగా తినేలాగా ఇలా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా. సో అందుకని ఇలా చేస్తానన్నమాట. అండ్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంతోపాటు నేను ప్లెయిన్ కూడా వేశాను. సో మనకి నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా, చాలా హ్యాపీగా, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇదండి ఇవాళ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా ఫాస్ట్గా మీ వరకు చేరిపోతుంది అనమాట. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.